ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినం ప్రభు తన మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తూ బలపరుస్తూ మరొక దినాన్ని ఉచితమైన కృపలో మనకి ఇచ్చి ఉండగా దేవుని ముఖ దర్శనం చేయనట్లుగా ప్రార్థనతోనే ఈ దినాన్ని ప్రారంభించినారు కదా. తప్పక దేవుని సన్నిధిని వెతుకు వారంగా వాగ్దానాన్ని వాగ్దాన ఫలం అనుభవించే వారంగా మనం సిద్ధపడదాం. ప్రభు ఈ దినము కూడా తన వాగ్దానంతో మన మధ్యకు వస్తూ ఉండగా చదువుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనంలో నుండి, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును అని ఈ ఉదయకాల సమయమున ప్రభు తన మాటను వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితితో ఈ దినాన్ని ప్రారంభించి ఉన్నావు? ఏ విధమైన అవమానం అనుభవిస్తూ ఏ విధమైన నింద వెంబడి నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నావు? నీ యొక్క కన్నీరు చూచిన దేవుడు నీ దుఃఖమునకు ప్రతిగా ఘనతనిచ్చేందుకే ఈ ఉదయకాల సమయమున ఈ వాగ్దానం ద్వారా నేను దర్శిస్తూ ఉన్నాడు. ఏ రకమైన కలవరాలైనా ఆయన కొట్టివేసే దేవునిగా ఈ ఉదయకాల సమయమున నీ యొద్దకు తన వాక్కు చేత వచ్చి ఉన్నారు. దేవుని సన్నిధిని దేవునితోనే ఆయన వాగ్దానముతో ఈ దినాన్ని నువ్వు ప్రారంభిస్తే నీకు కలుగు ప్రతి అపజయాల్లో నుండి నీకు విడుదల ఇచ్చేందుకే ఈ వాగ్దానం ద్వారా ప్రభు మన మధ్యకు వచ్చి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే హన్నా భయంకరమైన అవమానమును నిందను అనుభవిస్తూ తన జీవితం అంతా దుఃఖముతో కన్నీటితో వెళ్ళబుచ్చుతూ తనకు ఏ మనసు నుండి తనకు కలిగిన అవమానమునకు గాని తను పొందుచున్న నిందకు గాని తను భరిస్తున్న ఆ బాధకు గాని సహాయము రాదని తను గ్రహించినదే దేవుని సన్నిధిని వెతుకుతూ ఉంది. దేవుని సన్నిధిలో మోకరించుటకు తాను ఇష్టపడుతూ దేవుని సన్నిధానంలోకి వెళ్ళి ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టుచు ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని సన్నిధిలో హన్నా మోకరిల్లి ప్రార్థించినప్పుడు, దేవునితో సహవాసములకు తను సిద్ధపడినప్పుడు దేవుడు తన మనవి ఆలకించినట్లుగా తన నిందను అవమానమును కొట్టివేసినట్లుగా బైబిల్ లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. నీవే స్థితిలో కొనసాగుతూ ఉన్నావు? ఏ రకంగా నువ్వు ఇంటనున్నా బయటనున్నా ఏ విధమైన నిందను భరించాల్సి వస్తుందో, ఏ రకమైన అవమానం గుండా నువ్వు నీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నావు, ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు. ఆయన సహాయం చేసే దేవునిగా సమర్థుడు శక్తివంతుడై మన యొద్దకు వస్తూ ఉన్నాడు. నీ యొక్క కలవరాలు ఏమైనా తొలగించే దేవుడు, నీ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు ఇదిగో ఈ మాటను వాగ్దానంగా నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు ప్రార్థన. తండ్రి నీకే స్తోత్రమయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ ప్రియులకు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. మీరు దర్శించినట్లుగా ప్రతి ఒక్కరి అవమానం ప్రతిగా రెట్టింపు ఘనత దయచే, నిందకు ప్రతిగా వారిని ఆనందింప చేయండి ప్రభా. రెట్టింపు భాగమునకు కర్తలవునట్లుగా నిత్యానందం కలుగు చేస్తానని మీరిచ్చిన వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చబడును గాక. ఎందరు నీ వాక్కు యందు వాగ్దానమందు నిలబడి ఉన్నారు ప్రభా, వారందరిని దీవించండి, ఈ దినమున ఆశీర్వదించండి. వాగ్దాన ఫలం వారు అనుభవించినట్లుగా సహాయం దయచండి. ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆరోగ్యము దయచండి. కుటుంబాల్లో నెమ్మది, సంతోషము, సమాధానము, ఐక్యత, అయా సమృద్ధి కలుగును గాక. మీ ప్రియులు వారు ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నాల్లో మీరు సహాయం అందించి నడిపించండి ప్రభా. అయ్యా ఈ దినములనే మాటలు వింటున్న ప్రతి ఒక్కరు అయ్యా నీ వాక్కు చేత ఆదరించబడాలయ్యా. నీ గొప్ప రక్షణ భాగ్యం వారికి కలుగునట్లుగా సహాయం దయచేయండి. ఇహపర సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు నీ ప్రియులకు కలుగజేసి ఎందరైతే ఈ దినమున మ్యారేజ్ డే అలాగే బర్త్డే జరుపుకుంటూ ఉన్నారో మీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో వారిని నింపమని, ఎందరైతే ఈ వాగ్దానమందు నిలిచి ఉన్నారో వారందరినీ ప్రభు వాక్యానుసారంగా అయా మీ ప్రతి కార్యాన్ని జరిగించి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ దినమంతయు ప్రభు తన కృప చేత వాగ్దానం నీ పట్ల నెరవేర్చి నడిపించును గాక.